హలో ఆల్! వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో, మేము ఈ అక్టోబర్ 3 ఆదియోగి దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ శివరాత్రి రోజు వెళ్ళాము. సో, అప్పుడే అనుకున్నామనమాట నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి అని. బట్ 2025 శివరాత్రికి మేము ఒక్కొక్కరం ఒక్కో చోట ఉన్నామనమాట. జాను ఏమో తిరుపతిలో, నేనేమో ఇంటి దగ్గర, చాందు ఏమో బెంగుళూరులో. సో, అందుకని వెళ్ళటానికి మాకు కుదరలేదు. సో, ఇప్పుడు కూడా జాను లీవ్ పెట్టుకొనొచ్చింది. మా కోసం 2 డేస్ లీవ్ పెట్టుకుంది. జాను, చాందు ఇద్దరు సివిల్ ఇంజినీర్స్ అనమాట. అయితే జానుకేమో ట్యూస్‌డే లీవ్ ఇస్తారు. చాందుకేమో సండే లీవ్ ఇస్తారు. నాకైతే వీకెండ్ అనమాట. సాటర్డే, సండే. జాను మా కోసం ట్యూస్‌డే లీవ్ తీసుకోకుండా వర్క్ చేసి ఇంకా ఫ్రైడే, సాటర్డే లీవ్ పెట్టుకుందనమాట. ఎందుకంటే సండే మళ్ళీ కంపల్సరీగా ఆ అమ్మాయి ఆఫీస్‌కి వెళ్ళాలి. అంటే వాళ్ళకి విజిటింగ్‌కి అలా వస్తారనుకుంటా సైట్స్ చెక్ చేసుకోవడానికి. సో, అలా మా ముగ్గురికి వీలుండేలాగా థర్డ్, ఫోర్త్ లీవ్ పెట్టుకొని వచ్చిందనమాట. నేను కూడా ఫ్రైడే లీవ్ పెట్టుకున్నాను. చాందు ఏమో సాటర్డే లీవ్ పెట్టుకుంది. సో, ఇలా బయలుదేరిపోయాము ఆదియోగి దగ్గరికి. సో, లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆ రోజు మహాశివరాత్రి కాబట్టి డైరెక్ట్‌గా బసెస్ పెట్టారు మెజెస్టిక్ నుంచి ఆదియోగి దగ్గరికి. బట్ ఈసారి మేము ఫ్రైడే ఎళ్ళాం కాబట్టి బసెస్ అలా ఏం లేవు. అండ్ వీకెండ్ కూడా పెడతారు. కాకపోతే అవి 1200 అలా ఉండిద్ది. అంటే ఇంకో టెంపుల్ కూడా కవర్ చేస్తారు. ప్లస్ ఫుడ్ కూడా ఉంటదనుకుంటా. సో, మేము సెపరేట్‌గా వెళ్ళాం కాబట్టి మారతల్లి నుంచి మెజెస్టిక్‌కి వెళ్ళాం ఫస్టు బస్‌లో. మెజెస్టిక్ నుంచి చిక్బల్లాపూర్‌కి బస్ ఎక్కాము. ఆ బస్సులు ఎలా ఉంటాయంటే ఒకే ఒక డోర్ ఉంటది. అది కూడా అయితే ఫ్రంట్ ఉంటది. లేదంటే లాస్ట్ ఉంటది. అసలుకి ఎక్కామంటే అసలు ఊపిరాడదు, గాలాడదు. అమ్మో! చాలా భయంగా ఉంటది. బట్ వెళ్ళాలి కాబట్టి ఎక్కి వెళ్ళామనమాట. ఒక 1 ½ అవర్, 2 అవర్స్ జర్నీ ఉంటది చిక్బల్లాపూర్‌కి. అక్కడి నుంచి మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి బసెస్ ఉంటాయన్నమాట. 40 రూపీస్ అక్కడికి. ఆ బసెస్ కూడా అలాగే ఉంటాయి. చాలా ఇరుకిరుగ్గా అంటే ఊపిరాడినట్టు అనిపిస్తది నాకైతే. దానికి తోడు అందరిని నుంచోబెడతారు సీట్స్ లేకపోయినా గానీ. బాగా ఫుల్ చేసి అట్ట పంపిస్తారనమాట. సో, తర్వాత ఇంకా మేము 2, 3 ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. ఫుల్లు ఎండ బావుంది కానీ, ఇదివరకు ఇక్కడ అంతా మట్టి అలా ఉండేది. అదే లాస్ట్ ఇయరు. ఈ ఇయర్‌కంతా చేంజ్ చేసేసారు. అక్కడ స్టార్టింగ్‌లో త్రిశూలం, ఆ వాలు, ఆ కింద బండలు అవన్నీ ఈ మధ్యనే చేసినట్టున్నారు. లాస్ట్ ఇయర్ అయితే ఇవి లేవు. సో, ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో త్రిశూలం పెట్టారు. చాలా బావుంది. ఇంకా అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ ఉండిద్దనమాట. అయితే స్టార్టింగ్‌లో మనం చెప్పులు ఇడిచి ఒక కవర్‌లో ఏసి అక్కడ ఒక ఇలా ఉంటది. అందులో వేసామంటే అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటికి పంపిస్తారు. ఇక్కడ స్టాచ్యూ నుంచి మనం నడుచుకొని లెఫ్ట్ సైడ్ ఎళ్తే అక్కడ చెప్పులు ఇక్కడ యూ కెన్ కలెక్ట్ యువర్ స్లిప్పర్స్ హియర్ అని ఉంటది. సో, అక్కడికి పంపిస్తారనమాట వాళ్ళే. మనీ ఏం అవసరం లేదు. ఇంక తర్వాత ఇంక లోపలికొచ్చేసాము. అక్కడ మేము శాండిల్స్ ఇచ్చేసి, ఇంక లోపలికొచ్చాక మంచిగా ఫోటోలు తీసుకున్నాము. మెయిన్ ఫోటోలు మంచిగా రావాలి గదా! సో, మంచిగా ఫోటోలు తీసుకొని, ఇంకా చాలాసేపు మేము అక్కడే కింద కూర్చొని, ఆ శివుడిని అలాగే చూస్తూ ఉండిపోయామనమాట. బాగా అనిపిచ్చింది. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. సో, నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చాలా హెల్తీగా, హ్యాపీగా ఉన్నాను. బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం అన్‌హెల్తీ, కొంచెం డిప్రెషన్‌లో గూడా ఉన్నాను. బట్ ఎందుకని ఇలా జరిగిందంటే అందులో నా మిస్టేక్ కూడా ఒకటుంది. సో, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. వాళ్ళు చెప్పే మాటలు అమ్మో! వీళ్ళు నిజాలే చెప్తున్నారని మాత్రం అస్సలకి నమ్మకూడదు. సో, నిజాలని నమ్మి నేను చాలా లాస్ అయ్యాను లైఫ్‌లో. బట్ నౌ ఐ యామ్ ఓకే. సో, ఇంకా దగ్గరికి వెళ్ళాక మేము మంచిగా ఇక్కడ కూడా ఫోటోలు తీసుకున్నాము. జాను, చాందు లోపలికెళ్ళి దండం పెట్టుకొనొచ్చారు. ఇంకా తర్వాత మేము మళ్ళీ పైకెళ్ళాము. సో, చాలా సేపు ఉన్నాము. ఒక 2, 3, 4 అవర్స్ ఉన్నాము. ఈవినింగ్ లేజర్ షోకి గూడా ఉందాం అనుకున్నాం. కానీ 7:45కే లాస్ట్ బస్ అనమాట. మాకైతే లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు చాలా టైం వరకు బసెస్ పెట్టారు. ఎందుకంటే శివరాత్రి గాబట్టి. బట్ ఈసారి అలా ఏం లేదు కదా! దట్టు క్రౌడ్ చాలా తక్కువ కాబట్టి సేఫ్టీ అదంతా ఆలోచించి మేము త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా పై వరకు వెళ్ళి అక్కడ గూడా కొన్ని ఫోటోస్ తీసుకొని
వెళ్ళిపోయాము. అయితే మా ముగ్గురికి ఇక్కడి నుంచి ఒక ఫోటో కావాలని అటు చూస్తా ఉన్నాం ఎవరినన్నా అడిగి తీయించుకుందామని. సడెన్‌గా అక్కడ ఒకాయన కొంచెం ఫోటోగ్రాఫర్ లాగే ఉన్నారు. ఆయన్నడిగాము. ఆయన పిక్ తీశారు అసలకి చాలా బావుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్‌లలో పెట్టాను చూడండి. మా ముగ్గురిని తీశారు కలిపి. శివుడు పైన అలా పక్కన కొంచెం ఆ ఎండ అదంతా చాలా బాగొచ్చింది. బాగనిపిచ్చింది. మంచి ఫోటోగ్రాఫర్ అనిపిచ్చింది. సో, ఇంక అయిపోయాక ఇంక దండం బెట్టుకొని ఇంక మళ్ళీ కిందకొచ్చేసాము. ఇదే టైంలో నాకు ఒక ఇంటర్వ్యూ కాలుండి ఆమె కాల్ జేసి ఇలా ఇంటర్వ్యూ ఉంది మండే అని జెప్పింది. ఇంక సంతోషం మొత్తం పాయె. అండ్ ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఇంటర్వ్యూ ఎలా అని. ఆ హ్యాపీనెస్ మొత్తం కొంచెం పోయిందనిపిచ్చింది. బట్ ఓకే. ఇంకెళ్ళిపోయాం ఇక్కడి నుంచి. చూడండి ఫ్రైడే అయినా గానీ చాలామందొచ్చారు. ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడికెళ్ళి మేము చెప్పులనేవి కలెక్ట్ చేసుకోవాలి. మాకు మారతల్లి నుంచి మెజెస్టిక్‌కి ఒక 20, 25 అలా అయిందేమో. మెజెస్టిక్ నుంచి చిక్బల్లాపూర్‌కి రూ. 85 అనుకుంటా. ఇంకా చిక్బల్లాపూర్ నుంచి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి రూ. 40. ఇంక ఇవే మా ఖర్చులు. అక్కడ వాటరు, కీరదోసకాయ అంటే మేము మార్నింగ్ నేను తిన్నాను మా పీజీలో టిఫిను. వీళ్ళు ఏం తినలేదు. అంటే వాళ్ళు లేచేసరికి బాగా లేట్ అయిందనమాట. బద్ధకస్తులు. సో, అలా ఏం తినలేదు. ఇంకా మేము మెజెస్టిక్‌లో బేకరీలో ఏవో సమోసా, పఫ్ఫు, దిల్ పసంద్ అవి తిన్నామనుకుంటా. ఇంక తర్వాత ఇక్కడికొచ్చాక ఇంక బాగా డీహైడ్రేట్ అయ్యాము. ఇంక కీరా ఒకటి తీసుకొని, వాటర్ తీసుకొని తినుకుంటా, తాగుకుంటా, నడుచుకుంటూ వెళ్ళామనమాట లోపలికి. సో, ఇంకా అంతా అయిపోయినాక చెప్పులు కూడా కలెక్ట్ చేసుకొని ఇంకా ఆటో మాట్లాడుకొని వచ్చేసాము. ఆటో అతను 150 ఎంతో అడిగారు. ఓకే. మంచిగానే అనిపిచ్చింది. ఇంకా ఈ ఎంట్రన్స్ దాటగానే ఈయన ఒక రూట్ తీసుకున్నారు. ఇంక అక్కడి నుంచి భయమేసింది. కరెక్ట్ రూట్ ఎళ్తున్నారా లేదా అని. బట్ కరెక్ట్‌గానే తీసుకెళ్లారు. ఇంకా మధ్యలో వీళ్ళు టీ తాగారు. ఇంక నేనేమో జామకాయ కొనుక్కొని తిన్నాను. బట్ దాని మీద కారమేసింది. ఆ కారమేస్తే నేను తినను. ఇంకొక్క ముక్కే తిన్నాను. కొన్నాను కదా అని. సో, అదనమాట ఇంకా ఈరోజు. ప్రశాంతంగా వెళ్ళిపోయాము. పీజీకెళ్ళేసరికి ఒక 9 అలా అయ్యిందనుకుంటా. ఇక్కడ గాని అంతే మేము చిక్బల్లాపూర్‌లో బస్సు ఎక్కితే ఇంక ఏ బస్సు లేదు. ఇదే లాస్టు అని హడావిడిగా ఎక్కిచ్చారు. నుంచోనే వెళ్ళాము. దేవనహల్లి అక్కడికెళ్ళాక ఒక సీట్ ఖాళీ అయింది. దానికోసం భలే ఫైట్ చేశాంలే. ఫైట్ చేసి కూర్చొని ఇంకా హెబ్బాల్లో దిగామనమాట. అలా జాగ్రత్తగా వెళ్ళాము. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రేసెస్ గెలాక్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.